ఇప్పుడు ఒకటండి, మద్యం కేసు ఒక శాంపిల్ కేసు మాత్రమే. ఉమ్, అవినీతి కుంభకోణాల్లో ఇంకా చాలా వెలుగుతూడపోతున్నాయనేది వాస్తవం. మద్యం కుంభకోణంలో ఆల్రెడీ మీరు అనేక కేసుల్లో చూడండి, మర్చిపోయాను, గుర్తులేదు, తెలియదనేది ఒక స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. ఆ స్క్రిప్ట్ నుంచే వాస్తవాలు చెప్పలే. కసిరెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన కొంత చెప్తున్నాడు, కలెక్షన్ వరకు చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా చేశామో చెప్తున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టామని చూస్తామో, ఎవరి పాత్ర ఉందో చెప్తున్నాడు కొంతవరకు. ఈ డబ్బులు ఎక్కడికి చేరాయో చెప్పట్లా, ఉమ్, తెలియదు అంటున్నాడు. డబ్బులు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. కానీ విజయసాయిరెడ్డి ఏమంటాడు, అబ్బాయి కర్త కర్మ క్రియా కేసిరెడ్డి, ఆయనకే తెలుసు, ఆయనే మొత్తం నిర్వహించాడు అంటాడు. అంతేకాకుండా ఏమంటాడు, ఇప్పటి వరకు కొంతమంది సగం బట్టలు మాత్రం ఇప్పాను, మిగతా కూడా ఇప్పుతాను. అవును. అంటే పూర్తిగా నేను ఈ విషయాలు బయటికి వెల్లడించలేదని పరోక్షంగా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆయన ఒకటి అడ్మిట్ అయ్యాడు, నా ఇంట్లో మీటింగ్ జరిగింది, అలానే వేరే చోట ఇంకో మీటింగ్ జరిగింది, మేము డిస్కస్ చేశాము దీని గురించి, ఒక 100 కోట్ల రూపాయలు ఏదో అవసరం అనుకుంటే మా బంధువుల దగ్గర నుంచి ఇప్పించాను అని అంతవరకు ఒప్పుకుంటున్నాడు. కానీ మిగతా విషయాలు ఆయన చెప్పట్లా. కానీ ఇక్కడ సాక్షులు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 121 మందిని ఈ కేసులో ఇప్పటికి విచారించారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సంపాదించారు, టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు. కానీ వాళ్ళలో చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి ఏంటి, లేకపోతే వాసుదేవరెడ్డి ఏంటి, లేదంటే మిథున్ రెడ్డి ఏంటి, కసిరెడ్డి, అలానే సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా వరుసని చెప్తూ ఉన్నారు. ఉమ్. ఇక్కడ కొత్త పదం ఏంటంటే ప్రసాద్, సత్యప్రసాద. సత్యప్రసాద్, సత్యప్రసాద్. ఉమ్, ఈయన కలెక్షన్లో క్రియాశీలంగా వ్యవహరించారనేది రిమాండ్ రిపోర్ట్లో కనబడుతున్న అంశాలు. అంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ ద్వారా ఈ కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి అక్రమ సంపాదన ద్వారా వసూలు చేసి పంపేవాళ్ళు అని చెప్పేసి వివిధ సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి, అలానే కొంతమంది న్యాయమూర్తి దగ్గర కూడా వాంగ్మూలం ఇచ్చారు, ఆ వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఉమ్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అసలు ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్ళింది మీరే చెప్పవసరం లేదు. నిన్న సుప్రీంకోర్టుకి ధనంజయ రెడ్డి, ఎవరు, జగన్మోహన్ రెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు, ముఖ్య కార్యదర్శిగా. ఉమ్, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్సీగా పనిచేశాడు. బాలాజీ గోవిందప్ప ఎవరు, భారతీయ సిమెంట్స్ లో ఆర్థిక లావాదేవీల్లో ఆరితేలినట్టు వ్యక్తి. వీళ్ళ ముగ్గురు ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇక్కడ పెండింగ్ ఉండగా ఇక్కడ కాదని వాయిదా పడితే దూరంగా మళ్ళీ అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? గతంలో కూడా మనం వార్తలు చూసాం. గోవిందప్ప కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరికీ ఈ సొమ్మంతా చేరేది వీళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళ దగ్గర చేరుతుంటే వాళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో ఆ అధిపతి దగ్గరికి చేరుద్ది కదా. కాబట్టి ఇవంతా కూడా గుట్టురట్టు అవుతోంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ప్రకారం అనుమతి తీసుకోవాలి కదా. దీంట్లో విచారణ సంస్థలు ఆల్రెడీ ఆ అనుమతి తీసుకుంది, అనుమతి తీసుకొనే విచారణ ప్రారంభం చేస్తుంది. కాబట్టి వీళ్ళకి గంగ వెర్రెలెత్తినాయి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకున్నారు, మన మీద విచారణ జరుగుతోంది, మన గుట్టు రట్టయిపోతుంది, మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక భయం నుంచి న్యాయస్థానాలకు పరుగులు తీస్తూ ఉన్నారు రెమెడీ కోసము. ఇది వాస్తవికమైన అంశం. రెండోది, ఇక్కడ దీంట్లో ఇది చిన్న విషయం ఏం కాదండి. మీ ఢిల్లీ యొక్క కుంభకోణం తీసుకుంటే ఇది చాలా చిన్న విషయం, ఇది చాలా పెద్దది. అదంతా కలిపి ఎంత 100 కోట్లు ఎంతో అంతే కదా, ఢిల్లీ స్కామ్ 100 కోట్లు ఎంతో ఉంది సుమారుగా. కానీ అక్కడ సీఎంని అరెస్ట్ చేశారు, ఆనాటి సీఎంని, ఆనాటి డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు, అలానే తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి కుమార్తె కవితని అరెస్ట్ చేశారు. అవును, ఇంతమందిని అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో అసలు యొక్క అనకొండల్ని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు ఇప్పటివరకు అనేది ప్రజల యొక్క ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కొంతవరకు పిత్తమరికలు పెట్టారు, తర్వాత సొరచేపల వరకు వచ్చారు, సొరచేపల నుంచి అనకొండల వరకు వెళ్ళవలసిన అవసరం ఉంది.
ఇది ఒక కేసులు పెట్టడమే పరిష్కారం కాదండి ఇది. వాళ్ళు దీంట్లో